హలో ఫ్రెండ్స్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమాలో రావు రమేష్ మహేష్ బాబుకి ఒక డైలాగ్ అది చెప్తాడు. మీ దౌర్భాగ్యం ఏంటంటే చెప్పినా వినరు, మీరు తెలుసుకోరు అనే టైప్లో ఇప్పుడు అన్వేషణ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఇప్పుడు అన్వేషణ ఫ్యాన్స్కి మనం అన్వేషణ కొంచెం ఇలా మార్చుకోవాలి, బూతులు మాట్లాడుతున్నాడు అంటే చెప్పే కాన్సెప్ట్ ఏంటి, బెట్టింగ్ యాప్స్. ఆ బెట్టింగ్ యాప్స్ ఫైట్ చేయమని చెప్పు, అంతేగాని ఇలా బూతులు మాట్లాడి ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడుతూ తప్పురా నాయనా అంటే అన్వేషణ ఫ్యాన్స్ మాత్రం దుమ్ము రేపేస్తుంటారు. అరే మీకు ఎట్ట చెప్తే అర్థం అవుతుంది, మీరు కూడా అన్వేషణ లాగా తయారవుతారని చాలా మంది అన్వేషణ పోరాడే పాయింట్ కరెక్టేను, ఇలా మార్చుకోవాలి అని చెప్పంటే వాళ్ళను కూడా ఏకపారేస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనేది మీకు తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే మన అన్వేషణ సజ్జనార్ సార్తో ఒక వీడియో కాల్ మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియోలో సజ్జనార్ సార్ పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చాడు అన్వేష్ ముందు. తీసుకొస్తే దానికి అన్వేషణ ఏమన్నాడు, ఇంట్లో తింటే ఒకటే కూర, అడక్క తింటే 60 కూరలు అన్నాడు. అది దేని గురించి అన్నాడో ఇంకా మీరే అర్థం చేసుకోండి. దాన్ని TV5 శివ దాని వీడియో కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే ఆ వీడియోని స్మాల్గా కట్ చేసి ఇన్స్టాగ్రామ్లో రీల్గా పెడితే మన TV5 శివ అన్న దాని కింద కామెంట్ అయితే పెట్టాడు మన అన్వేషణ. అది ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే మామూలు పర్ఫెక్ట్గా లేదు. అది మీకు కింద డిస్ప్లే చేస్తాను, మీరే చూడండి. ఇది అన్వేషణ గారి సంస్కారం. ఈ సంస్కారాన్ని తన ఫ్యాన్స్ అందరూ తనని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు కూడా అలానే నేర్చుకుంటే పరిస్థితి ఏంది? అందరూ బూతులే కదా మాట్లాడతారు. అది చెప్తే TV5 శివ అన్న నెక్స్ట్ నువ్వే టార్గెట్ అని చెప్పి బెదిరిస్తున్నాడు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏమి లే, ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో దాన్ని తీసుకొచ్చి బెట్టింగ్ యాప్స్కి లింక్ చేసి ఆయన వ్యూస్ కోసం వీడియోస్ చేస్తుంటాడు. ఇది బాగా క్లియర్గా అర్థమైపోతుంది ఈ మధ్య కాలంలో. ఏదైనా ఇష్యూ ఉంటే ఆ ఇష్యూ మీద ఫైట్ చేయమంటున్నాం అంతే, అంతకుమించి ఏమి లే. బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేస్తున్నాడు, ఓకే ఫైన్. కానీ ఇలాంటి బూతులు, ఆడవాళ్ళపైన అసభ్యకరంగా మాట్లాడడం ఎందుకు ఇవన్నీ? సో చేసే పని క్లియర్గా పాజిటివ్గా వెళ్ళాలి, అంతేగాని వ్యూస్ కోసం నెగిటివ్ థంబ్నెయిల్స్ పెట్టి దేశద్రోహులు, ఉగ్రవాదులు. ఇప్పుడు పెహల్గాం దాడి గురించి నువ్వు ఫైట్ చేయట్లేదు అంటే మీనింగ్ ఏంది? నువ్వు కూడా దేశద్రోహనే కదా. అదనమాట మ్యాటర్. ఏదైనా సరే ఒక థంబ్నెయిల్ పెట్టేటప్పుడు కొంచెం ముందు కనుక ఆలోచించు. ఇప్పుడు ఫైనల్గా ఏమైంది, కేసు ఫైల్ అయింది, ఆ వీడియో డిలీట్ చేసావు అంటే భయపడ్డట్టే కదా. ఇలాంటివి మళ్ళీ జరగకుండా, రిపీట్ అవ్వకుండా ఒక మంచి పాయింట్ మీద ఫైట్ చేయాలని అన్వేషణ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను అనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.